ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. వెల్కమ్ టు ఉదయం న్యూస్. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా ఉప్పలపాడు గ్రామం నందు విస్తృత కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం సత్తెనపల్లి సబ్ డివిజన్ రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పలపాడు గ్రామం నందు సత్తెనపల్లి సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఉప్పలపాడు గ్రామంలో సుమారు 115 మందితోటి పోలీసులు ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ అందరం కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ చర్చిలో భాగంగా సుమారు 27 రికార్డ్లెస్ 2-వీలర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రికార్డ్లెస్ కనబడే ఈ వెహికల్స్ని మళ్ళీ రీవెరిఫై చేసి ఎవరైనా సరే డాక్యుమెంట్స్ కనుక్కుంటే తీసుకొస్తే బండ్లు పంపించడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ లేనటువంటి వాటిని దొంగ వెహికల్స్గా భావించి కోర్టులో పెట్టడం జరుగుతుంది. అయితే ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఇప్పటికి దాదాపు 50 ఆపరేషన్లు చేసాం. మొత్తం 50 విలేజ్లో చేసాం. నాకు తెలిసి ఇది 51ది. ప్రతి ఊర్లో కూడా ఎలక్షన్స్ టైంలో గొడవలు జరుగుతున్నాయి బాగా. రేపు కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మళ్ళీ ఫాలోడ్ బై సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఈ ఎలక్షన్లో ఎలాంటి గొడవలు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు చేసుకోవాలి అని చెప్పడం కోసం వచ్చాం మీ దగ్గర మేము ఇంతమందిని. మీకు తెలుసు, ప్రతి ఎలక్షన్లో కూడా గొడవ అయినటువంటి వాళ్ళందరికీ కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ టైంలో, ఎలక్షన్స్లో ముందు కానీ, మధ్య ఎలక్షన్ రోజు కానీ, ఎలక్షన్ తర్వాత కానీ ఎవరైనా ముద్దాయిగా కేసులో ఉంటే అతనికి రౌడీ షీట్తో పాటు ఆ కేసు ఒక 30-40 ఏళ్ళు మీ పిల్లలు పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళకి వచ్చేంత వరకు కూడా మీరు ముద్దాయిగానే ఉంటారు.